చెప్పేది చెప్పేది ఏం సలమా ఏం సలమా ఇది హాస్పిటల్ దయచేసి చెప్తాడు వద్దు మంచిది కాదు నీకేం కావాలని చేస్తాను ఏ హాస్పిటల్ బాగాలేదు నీకేం కావాలని చేస్తాను హాస్పిటల్ చేయదు పద్ధతి కాదండి ఇప్పుడు ఫ్యామిలీ పోయింది బయటకు వచ్చేస్తుందా బయటకు వచ్చేస్తుందా బయటకు వచ్చేస్తుందా బయటకు వచ్చేస్తుందా బయటకు వచ్చేస్తుందా హాస్పిటల్ వద్దు మంచిది కాదు హాస్పిటల్ వద్దు ఫోన్ చేయాలి బయట పోలీసులు ఫోన్ చేసి బయట పద్ధతి కాదండి ఏ ఫోన్ వాడు భయపడిస్తాడా అన్నా అన్న వాడు భయపడిస్తాడు ఫోన్ అన్న వాడు తీస్తాడు అక్క ఏం చెప్పాక భయపడిస్తున్నాడు మేడం వాడు భయపడిస్తున్నాడు అంతే వాడు ఏమున్నా కైంది చెప్పని వాడు ఏమున్నా చెప్పు తగ్గలేదు కూడా ఫ్యాన్ అడ్డు పెట్టుకుంటే వాడు కొడితే కూడా వెనక్కి కిటికీ నుంచి వాళ్ళు పట్టుకుంటే అయిపోయింది కన్నడకండి ఏ అలా అంజపడుతు వేయండి ఏ కన్ను అని ఫస్ట్ వన్ కాలు చేతులు కట్టే పేషెంట్ అట్లా పేషెంట్ పేషెంట్ ఉంది అట్లా మమ్మల్ని ఏ పేరు పోస్ట్ మార్టం పంపి సమ్మిడా సమ్మన్ కట్టండి వచ్చి వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకొని పోతారు సమ్మన్ కట్టండి ఈ సమ్మన్ కట్టే లేపా కట్టే రివర్స్ కట్టే ఎంత చేపా తగిలిందా ఎనిమిది గంటల 5 నిమిషాల ప్రాంతంలో క్యాజువాలిటీకి ఈడిగ రాఘవేంద్ర, వయసు సుమారు 30 సంవత్సరాలు, సన్ ఆఫ్ ఈ పెద్ద నరసప్ప, ఆరేకల్ విలేజ్ అనే వ్యక్తి క్యాజువాలిటీకి చికిత్స కోసం రావడం జరిగింది.
సో క్యాజువాలిటీలోకి క్యాజువాలిటీకి రాగానే తను ఒక ఐవి స్టాండ్, అక్కడ ఉన్నటువంటి క్యాజువాలిటీలో ఐవి స్టాండ్ తీసుకొని ఉన్న ఫలంగా ఈ మల్టీపారా మానిటర్, ఇన్ఫ్యూజన్ పంపు, తర్వాత వెంటిలేటర్ మానిటరు, ఇవన్నీ ధ్వంసం చేయడం జరిగింది. ఇవన్నీ అత్యవసరమైనటువంటి ఎక్విప్మెంట్, పరికరాలు. అంటే క్యాజువాలిటీలో అత్యవసరంగా అందించే ట్రీట్మెంట్లో భాగమైనటువంటి పరికరాలు, వీటన్నిటిని తను ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసం చేసే క్రమంలో అక్కడ ఇమ్మీడియట్గా మా హాస్పిటల్ సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ స్టాఫ్, అలాగే క్యాజువాలిటీ ఉన్నటువంటి పేషెంట్స్, వాళ్ళ పేషెంట్ బంధువులు అతన్ని ఇమ్మీడియట్గా పట్టుకొని అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్లో ఉన్నటువంటి పోలీసులకు అతన్ని అప్పగించడం జరిగింది. ఈ హాస్పిటల్లో పరికరాలు దాదాపు తను ధ్వంసం చేసిన పరికరాలు 1.5 నుండి 2 లక్షల వరకు ఈ నష్టం జరిగింది. ఈ విషయాన్ని మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఉన్న విషయాన్ని పోలీస్ వారికి, ఆదోని 1 పోలీస్ వారికి ఈ కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ ధ్వంసమైనటువంటి పరికరాలు రికవరీ అనేది మేము పోలీస్ వారికి కంప్లైంట్ చేశాం. మా పై ఉన్నతాధికారులకు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మా పై అధికారులు కూడా మామూలుగా చట్టపరంగా ఏదైతే చేయాలో అంటే పోలీస్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది మా చేతుల్లో లేని కాకపోతే నా విన్నపం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా ఇట్లాంటి క్యాజువాలిటీకి వచ్చేసి ఇలా ధ్వంసం చేయడం వల్ల అది మిగతా వచ్చే ఈ పేషెంట్స్ ఎవరైతే అత్యవసర చికిత్సకు కొరకు వస్తారో పేషెంట్స్, వారికి ఈ పరికరాలు అందుబాటులోకి ఉండవు. ఇంకా దానివల్ల మిగతా పేషెంట్లకు అపారమైన నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏదైనా పేషెంట్లకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావటము, లేదా డాక్టర్ దృష్టికి తీసుకురావడం చెప్పి తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కుదుటపరచుకోవాల్సింది తప్పితే ఇలా హాస్పిటల్ పరికరాలను ధ్వంసం చేయడం వల్ల లాభము మాట వదిలిపెట్టి వాళ్ళేదో ఆత్మసంతృప్తి ఉంటుందేమో కానీ, బట్ ఇది ప్రజలకే, మిగతా వచ్చే పేషెంట్లకి తీవ్ర నష్టం అవుతుంది. కాబట్టి దాన్ని దయచేసి అందరూ ఒకసారి ఆలోచించాల్సిందిగా పదే కోరుతున్నాను. పేషెంట్ తర్వాత మాకు తెలిసిందంటే, మరి ఆ పేషెంట్ మళ్ళీ తర్వాత మా డాక్టర్స్ ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఎగ్జామిన్ చేసిన తర్వాత తనకి మతి స్థిమితము బాగాలేదేమో అన్న ఉద్దేశంతో తనకి సెడేషన్ కూడా పరీక్షించి మళ్ళీ మా డాక్టర్సే తనకి సెడేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళ బంధువులకు అప్పగించేసి పోలీస్ వారికి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నా పేరు డాక్టర్ శ్రీనివాసన్. నేను ఇన్ఛార్జి సూపరింటెండెంట్, గవర్నమెంట్ హాస్పిటల్.